హాయ్ అండి. ఈ సండే అయితే నాకు ఫుల్ రెస్ట్ అండి. మా వారే అన్నీ చేశారు. మరి ఇంక ఈరోజు ఏం చేశారంటే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పునుకులు, పల్లి చట్నీ, మధ్యలో టిఫిన్ తినిన తర్వాత బ్రేక్ కోసం అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టారు. మ్యాంగోసు, కీరా, అలానే తాటిముంజలు ఒలిసి పిల్లలకి నా కోసం అయితే పెట్టారు. ఇంకా పచ్చి మసాలాతో మటన్ కర్రీ అయితే చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి అతను ఎలా చేస్తున్నారో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మటన్ వేగుతూ ఉండగా మసాలా అయితే ప్రిపేర్ చేశారన్నమాట. మరి ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేశారంటే మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, టమాటాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని జీడిపప్పులు, తర్వాత మసాలా దినుసులు, గసగసాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూన్ వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. అసలు నన్ను అయితే కిచెన్లోకి రానివ్వలేదు. ఆ ప్రాసెస్ అంతా అతనే చేశారు. కర్రీస్ అప్పుడప్పుడు వండినా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మసాలా అంతా అందులో వేసేసి ఇది మసాలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 స్పూన్లు అయితే కారం వేసుకున్నారు. టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని మళ్ళీ మసాలా అంతా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇది బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఉల్లి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ ఇందులో ఒక లోటాడు వాటర్ వేశారు. మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నారు. కలుపుకొని మూత పెట్టుకున్నారు అనమాట. ఒక 4 విజిల్స్ వచ్చేస్తే మన కూర అనేది మెత్తగా ఉడికిపోతుంది అనమాట. సో కుక్కర్ మూత తీసి చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మళ్ళీ వాటర్ అంతా దగ్గరికి ఇంకే వరకు ఇంకించుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర జల్లుకోవడమే. చాలా అంటే చాలా బాగుందండి. ఎప్పుడు వండుతారా అని నేనైతే చూస్తున్నాను. మనం వండుకుంటే అసలు ఆకలని అనిపించదు. ఎవరైనా వండితే మాత్రం చాలా ఆకలేసేస్తుంది కదా. ఇంకా టమాటా రసం అయితే చేశారు. వేడివేడిగా అన్నం, నేనైతే వేడివేడిగా అన్నం పెట్టుకొని మటన్ కర్రీ అయితే వేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.